ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ సోషల్ ఇంజనీరింగ్ గురించి పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు. మనం క్యాబినెట్లో చూసినా, లేకపోతే ఉప ముఖ్యమంత్రుల అంశంలో చూసినా, లేకపోతే జెడ్పీ చైర్మన్ల అంశంలో చూసినా, కార్పొరేషన్లు, వివిధ డైరెక్టర్ల పదవి, వాటన్నింటిలో కూడా వెనుకబడిన వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూస్తూ వచ్చాం. ఓవరాల్గా ఈ లిస్టు చూశాక మీకేమనిపించింది? ముందుగా ఈశ్వర్ గారు, మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా గారు ఒక మాట చెప్తారండి. అదేంటంటే మార్పు లేకుండా పురోభివృద్ధి సాధ్యం కాదు. అలాగే మైండ్ సెట్ మార్చుకోలేని వాళ్ళు ఏమీ చేయలేరు, ఏ మార్పు చేయలేరు అనేది ఆయన చెప్తాడు ఒక సందర్భంగా. ఆయన అయితే ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ తన ఆధ్వర్యంలోని ఈ వైసీపీని కూడా మార్పులు చేర్పులకు లోన్ చేస్తూ పార్టీని విజయ పదం వైపు నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన 2014 ఎన్నికల తర్వాత కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చిన తర్వాత ఆయన అనేక మార్పులు చేశారు, పార్టీలో చేశారు, ఆయనలో మార్పు వచ్చింది. ఆ ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఈ మార్పుల్లో భాగంగానే ఆయన ఒక రకం చెప్పాలంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు చేయనటువంటి ఒక విధానాన్ని, అంటే మార్పులు చేర్పుల ద్వారా పార్టీని మళ్ళీ రీజులు దాన్ని ఏమంటాం మనం, తిరిగి దానికి శక్తిని ఇవ్వటం అనేది చేశారని చెప్పి మనం భావించాలి. ఇక్కడ ఈ మార్పుతో పాటు ఇక్కడ ఏంటంటే ఆయనలో ఉన్న ఆత్మధైర్యం ఒకటండి. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు నేను 175 సీట్లు ఎందుకు సాధ్యం కాదు అని ప్రకటించిన వ్యక్తి ఇంకెవరూ లేరు. ఇవే మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న మోడీ గారు కూడా మాకేదో 355 వస్తాయి, 400 వస్తాయని చెప్పి అన్నారు తప్ప వైనాట్ 542 అని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. అంటే 175 అంటే అభ్యర్థుల లిస్టు చూస్తే మీకేమనిపిస్తోంది? అది కొట్టడానికి తగినంత బలం తన టీం, తన సైన్యం, అందుకు సిద్ధంగా ఉన్నటువంటి సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నారా? నేను చెప్పేది దాంట్లో ఈ మార్పులు చేయటం అనే దాంట్లోనే ఆయన వ్యూహం కనిపిస్తోంది. ఈ మార్పులు చేర్పుల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. మీరు ఒక సాంప్రదాయ రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే ఒత్తిళ్లకు లొంగిపోతాడండి. అలాగే ఒక కుల బలానికి లొంగిపోతాడు, ధన బలానికి లొంగిపోతాడు, దానికి తగ్గట్టుగానే ఆయన టికెట్లు ఇస్తాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి వాటికి దేనికి లొంగకుండా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ టైం అయినంత వరకు బీసీలకి ఇప్పటిదాకా ఏంటంటే ఆయన చట్టసభల్లో కాదు అన్ని కార్పొరేషన్లు కూడా 50% సీట్లు లేకపోతే స్థానాలు వారికి కేటాయించి తానేంటో నిరూపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీలకు దాదాపు ఈ 200 అసెంబ్లీ కావచ్చు లేకపోతే లోక్సభ కావచ్చు, దీంట్లో దాదాపు 100 మందికి ఇచ్చే టికెట్లు వారంతా బీసీ వర్గానికి చెందిన వారేనండి. గంత పరిస్థితి 11% ఎక్కువ. ఇది ఒక మార్పు అండి. అంటే ఇంతేకాకుండా ఈ మొత్తం పొందిన వారిలో మీకు బీసీలకు 59 మంది బీసీలు అయితే, ఎస్సీలు 33 మంది, ఎస్టీలు 8 మంది, అందరూ కలిపితే దాదాపు మీకు 50% పైనే మీకు ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఇది చాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారతదేశ రాజకీయాల్లో మనం అనుకున్నట్టు ఇందాక అగ్రవర్ణాల వారే పెత్తనం చెలాయిస్తూ వచ్చారు, అగ్రవర్ణాల వారికి ఎక్కువ సీట్లు వెళ్తూ వచ్చాయి. కానీ ఫస్ట్ టైం ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు సముచిత స్థానం లభించింది. వీరితో పాటు మీకు మహిళలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు ఈ అభ్యర్థులు ప్రకటించేటప్పుడు ఆయన కొంత బాధ వ్యక్తం చేశారు. నేను మహిళలకు ఈసారి ఎక్కువగానే ఇచ్చాను, కానీ ఇంకా వారికి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వవలసి ఉంది, నేను భవిష్యత్తులో అది కూడా చూస్తానని చెప్పి అన్నాడు ఆయన. అంటే మహిళల పట్ల ఆయనకున్న ఒక మక్కువ కావచ్చు, లేకపోతే వారి మీద నమ్మకం కావచ్చు, దానికి నిదర్శనం. అంతేకాకుండా మీకు ఈ రోజున 3 ప్రధానమైన రాజకీయ నాయకులు అండి. మీకు ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మీకు లోకేష్ గారు, ఇంకొక ఆయన, ఈ ముగ్గురు మీద కూడా ఆయన 3 మహిళల్ని నిలబెట్టారు. వీరు ఎట్లా అంటే పొలిటికల్ మిసైల్ ఉమెన్ లాగా మారే నిజంగా చెప్పండి. వీరు తమ లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే విధంగానే ఆయన వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇలా ఏ రకించినప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థులకు వచ్చినప్పటికీ దాంట్లో 5 మహిళలకు ఇచ్చారండి. బీసీలు అంటే బ్యాక్ బోన్ వర్గం అని చెప్పి అన్నాం కదా, వారికి 11 ఇచ్చారు. అక్కడ ఎస్సీలకు 4, ఎస్టీలకు 1,
వీరిలో మీకు ఇది కాకుండా మీకు డబ్బులకు ప్రాధాన్యత లేకుండా వాళ్ళ అర్హతలు, ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈసారి పెద్దపీట వేసినట్టుగా ఉందండి. ఎందుకంటే ఈ అభ్యర్థుల్లో దాదాపు 17 మంది వైద్యులు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజనీర్లు, 5 టీచర్లు, 2 సివిల్ సర్వెంట్లు, ఒక ఎక్స్ ఆర్మీ మెన్, ఇంకొక జర్నలిస్ట్. ఈ రకంగా చూస్తామంటే అన్ని వర్గాల వారికి ఈ మార్పులు చేర్పుల ద్వారా 81 శాసనసభ్యుల్లో మార్పు చేశారు ఆయన. 18 స్థానాల్లో మార్పు, 99 స్థానాల్లో సంబంధించి 50 స్థానాల్లో మార్పు చేశారు. ఇది ఒక చరిత్ర చెప్పాలంటే భారతదేశంలో ఇది ఒక వినూత్నమైన సోషల్ ఇంజనీరింగ్ అని మనం భావించాలి ఈశ్వర్ గారు.